కమిటీ పెట్టింది కాబట్టి దాంట్లో మేమందరం అక్క నుంచి కొద్ది చైతన్యమైన వాటి యూపీలో డిఎన్టీ సర్టిఫికేట్ ఇస్తారు, హర్యానాలో ఇస్తారు, తమిళనాడులో ఉంది. దయచేసి మీరు కనుక అక్క చెప్పినట్టు డిఎన్టీ సర్టిఫికేట్లు, ఎందుకంటే మాకు ఆల్రెడీ డిఎన్టీ హాస్టల్ ఉన్నాయి, డిఎన్టీ సర్టిఫికేట్ల మీద చదువుకున్న ఉన్నారు. కాబట్టి న్యాయం చేస్తే మరో పూలే, మరో అంబేద్కర్ కోరుకుంటున్నాను. గతంలో వచ్చినప్పుడు దాదాపు సుదీర్ఘకాలంగా ఫైట్ చేస్తే ఈ ఇష్యూ వచ్చింది. ఎడ్యుకేటెడ్ కమిషన్ కోసం కూడా ముందు కమిషన్, ఆ తర్వాత ఇదంతా ఫైట్ చేస్తే ఎడ్యుకేషన్ కమిషన్ మా రిక్వెస్ట్ చేస్తూ మాకు ఒక్కటి ఏంటంటే ఈ దేశంలో ఇప్పటికీ బీసీల కోసం ఏదైనా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు కానీ పనిచేసేటటువంటి వాళ్ళకి కానీ ఏదైనా ఒక రెఫరెన్స్ రికమెండేషన్ బుక్ లాగా ఉంది అంటే మండల్ కమిషన్ నివేదిక ఉంది. సేమ్ దాని తర్వాత వాళ్ళ చాలా టెక్నికాలిటీస్ ని దాటుకొని అనేక హడిల్స్ దాటుకొని వచ్చినటువంటి కమిషన్ ఇది. ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చే నివేదిక అనేది తెలంగాణకే కాదు, దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలైనా మాకు రాజకీయంగా ఇది కావాలి, ఆర్థికంగా ఇది కావాలి, సామాజికంగా మా హక్కు ఇది అని చెప్పి మాట్లాడటం కోసం, కొట్లాడటం కోసం, ప్రభుత్వాలు అమలు చేయటం కోసం ఇది ఒక మోడల్ గా ఉండాలి. మండల్ కమిషన్ ఏ విధంగా ఇది ఒక రెఫరెన్స్ నివేదిక ఉందో అదే విధంగా ఇప్పుడు ఈ డెడికేటెడ్ బీసీ కమిషన్ తెలంగాణ అన్నది దేశంలో తెలంగాణకి కాకుండా వాళ్ళ తెలంగాణకు రేపు ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇచ్చే రికమెండేషన్స్ ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెయ్యదు అనేది మాకు చేస్తుందని నమ్మకం లేదు. బట్ మీరు ఇచ్చే నివేదిక మాత్రము మండల్ కమిషన్ నివేదిక ఏ విధంగా నివేదిక ఉన్నదో అదే విధంగా మీరు ఇచ్చే నివేదిక అనేది ఆ విధంగా ఉండాలి. మాకు ఇంకా రేపు బయట భవిష్యత్తులో పట్టుకొని ఫైట్ చేయడానికి ఇది ఒక రెఫరెన్స్ బుక్ లాగా పనిచేయాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. మండల్ కమిషన్ ఏ విధంగా అయితే పుస్తకంగా నివేదికగా ఉందో ఈ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ కూడా అదే విధంగా ఉండాలని మొత్తం తెలంగాణ సమాజం నుంచి కమిషన్ ఎట్లయితే గుర్తు చేసుకుంటారో, మండల్ కమిషన్ ఎట్లయితే గుర్తు చేసుకుంటారో, వెంకటేశ్వర కమిషన్ కూడా గుర్తు చేసుకుంటారు. తెలంగాణ స్టేట్ లో 7 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. మొత్తం ఇఫ్లో ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్, ఇట్లా మొత్తం 7 యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటి వరకు బీసీలు కానీ ఎంబీసీలు కానీ ప్రొఫెసర్స్ గా రాలేదు సార్. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్ లో కూడా బీసీ ఎంబీసీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విషయంలో కూడా ఎడ్యుకేషనల్ రిఫరెన్స్ చేసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. 36 కులాల రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యంత వెనుకబడిన దౌర్భాగ్య స్థితిలో మనకు 77 స్వతంత్ర భారతంలో కూడా వాళ్ళకు మనుగడ లేదు సార్. అయితే సార్ చెప్పినట్టు సీడ్ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వము మాకు సౌత్ మొత్తం కోల్పోతున్నాము. ఆ సర్టిఫికేట్ పోవడం వలన వాళ్ళకి ఇండ్లు రావట్లేదు, అన్ని చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. దయచేసి ఒక ఆల్రెడీ లెటర్ మనకు ఇచ్చాము, లెటర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, ఇవ్వమని వచ్చింది. దయచేసి మీ రికమెండేషన్, మీరే ఒక ఆ కులాలకు ఒక దేవుళ్లాగా కమిషన్ బతుకు అనేది వేరే విధంగా లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితులను కూడా ఎస్సీ ఎస్టీలలో కూడా కలపాలి. ఇప్పుడు కొన్ని కులాలు అయితే దాసరి ఉన్నాయి, పెద్దమ్మల వాళ్ళు ఉన్నారు. అలాంటి కులాలు సుమోటగా వాళ్ళకి ఎస్సీలో వెళ్తారు. అలాంటి కులాలు అనంతరామన్ కమిషన్ అనేది వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే అవి సపరేట్ గా సంచార అధ్యక్షాలు ఉన్నాయి 70 పూర్వం. దాన్ని ఏం చేసింది బీసీలు వేశారు. బీసీలతో పెద్ద కులాలతో పోటీ పడలేము సార్. అందుకొచ్చి దయచేసి మా ఈ జీవితంలో వాళ్ళకి వెలుగులు వస్తాయని మీ కమిషన్ ద్వారా మనవి చేస్తూ సంచార అర్ధ సంచార ఆ సర్టిఫికేట్లు ఇచ్చినట్లయితే కేంద్రానికి మాకు ఉపయోగం అవుతుంది సార్. అట్లాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను, మాకు 36 కులాల గ్రూప్ లో చైర్మన్ మాకు ఇవ్వాలి. చైర్మన్ కూడా ఆ కులాలకు దక్కకుండా చేసింది గ్రూప్. అందుగురించి దయచేసి మీ రికమెండేషన్ కూడా చైర్మన్ మా ఒక గ్రూప్ 36 కులాలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు. దయచేసి వాళ్ళని తప్పు పట్టట్లేదు. మాకు రావాల్సిన రొట్టె మాకు ఇస్తే దానికంటే ధన్యులు మా కులాలు ఉండదు సార్.